హాయ్ అందరికీ. అందరెలా ఉన్నారు? నేనైతే చాలా బావున్నాను. మీరు బావుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక చెప్పిన కదా నిన్న మా సారయితే ఇంటికి పోయిండని జెప్పేసి. ఫస్ట్ ఏమనుకున్నామంటే మాకెప్పుడైనా సరే నవంబర్‌లో హాలిడేస్ ఒస్తాయి. 1 వీక్ అట్లా. మళ్ళీ డిసెంబర్‌లో వింటర్ బ్రేక్ అని జెప్పేసి క్రిస్మస్‌తో పాటుగా వింటర్ బ్రేక్ అని జెప్పి ఎక్కువ హాలిడేస్ ఇస్తారు. ఇగ తర్వాత మళ్ళా ఎప్పుడుంటాయి మేలో ఉంటాయి. ఇట్లా ఇయర్‌లీ 3 టైమ్స్ అయితే హాలిడేస్ ఉంటాయి. అయితే మేము ప్రతిసారి నవంబర్‌కి పోయేది, డిసెంబర్‌కి పోయేది. కానీ ఈసారి మా సారయితే డిసెంబర్‌కి టికెట్స్ అయితే బుక్ చేయలేదు ఇంటికి వెళ్ళడానికి. ఇక మేము కూడా ఫిక్స్ అయిపోయినాం డిసెంబర్‌లో ఇంటికి వెళ్ళము అని చెప్పి. కానీ మా సార్‌కేమో అర్జెంట్ పనుండడం వల్ల తనైతే ఇంటికెళ్ళిండు. ఒక్కటే రోజులో డిసైడ్ అయిండు ఇంటికి పోతున్నా అని చెప్పేసి. అర్జెంట్ పని పడడం వల్ల ఇగ టికెట్ బుక్ చేస్తే ఆ టికెట్ ఏమో బుక్ అవ్వలేదు. వెయిటింగ్ లిస్ట్‌లోనే ఉందంట. అట్లనే ఇంటికైతే పోయిండు. ఇక మా సార్ వచ్చేసరికి 1 వీక్ టైమ్ అయితది. ఈరోజైతే ఇది సండే వ్లాగ్ అని చెప్పిన గదా! సాటర్‌డే రోజు నైట్ ట్రైన్ ఎక్కితే మండే రోజు మార్నింగ్ అయితే మా సారు ఇంటి దగ్గర దిగుతాడు. ఇగ మా సార్ పోయిన తర్వాత నిన్న నైట్ 10:40కి ఇక్కడ నుంచి బస్సు ఉంటది కదా! తను పోగానే నేను, విషయం వచ్చేసి అప్పటికే మా కన్నయ్యనేమో నిద్రపోతుండు. ఇక గేట్ లాకేసి మళ్ళా ఈ డోర్ పెట్టిన, మెయిన్ డోర్ పెట్టిన, తర్వాత ఈ మిడిల్ రూమ్‌లో ఉండే డోర్ పెట్టిన, కిచెన్ డోరు, బ్యాక్ సైడ్ డోరు, బెడ్‌రూమ్ డోరు అన్నిటికి లాకులు పైనవైతే పెట్టేసిన. ఎందుకంటే ఫస్ట్ రోజు కొంచెం భయమైతది గదా! మా సారు ఇంటికెళ్తే మేము బీహార్‌లో ఉండడం ఇదే ఫస్ట్ టైము. ఎప్పుడు గూడా మా సారు ఈ 8 సంవత్సరాలలో మమ్మల్ని వదిలేసైతే ఇంటికి పోలేదు. అయితే 8 సంవత్సరాలు ఎందుకన్నా అంటే, నేనైతే ఇక్కడికి 2018లో వచ్చిన. వచ్చిన తర్వాత ఒక 3 మంత్స్ ఉన్నా. మళ్ళా వెళ్ళిపోయినా. మళ్ళా విషమ పుట్టిన తర్వాత మళ్ళా లాక్‌డౌన్‌లో వచ్చిన. అప్పుడు ఒక 1 ఇయర్ ఇక్కడనే ఉన్నాం లాక్‌డౌన్ వల్ల. మళ్ళా తర్వాత మళ్ళా లాక్‌డౌన్ ఉండంగానే అప్పుడు ఫ్లైట్‌లు స్టార్ట్ అయినాయి గదా! అప్పుడు ఇంటికి పోయినా. ఇగ ఇట్లనే విషమ ఎల్‌కేజీలో జాయిన్ అయ్యేంత వరకు ఇక్కడ 2 మంత్స్, ఇంటి దగ్గర 6 నెలలు. ఇక్కడ ఒక 3 నెలలుంటే ఆడొక 9 నెలలు అట్లుండేది. ఇగ అట్లయితే రోజులు గడిచిపోయినాయి. ఇగ విషమని స్కూల్‌లో జాయిన్ చేసిన తర్వాత ఇగ నేను ఊకే వెళ్ళడం అట్లా అలాంటివి ఏం లేవు. ఇగ ఈ 3 ఇయర్స్ నుంచి పర్టిక్యులర్‌గా అన్ని టైమింగ్స్‌లో ఇక్కడైతే ఉంటున్నాను. ఇగ ఇప్పుడు మా సారయితే ఇంటికెళ్ళిండని జెప్పిన గదా! ఈ 3, 4 ఇయర్స్‌లో మమ్మల్ని నేను వచ్చినప్పటి నుంచి మమ్మల్ని వదిలేసైతే ఇంటికెప్పుడు పోలేదు. కాకపోతే కొన్ని కొన్ని సార్ల పేపర్ కరెక్షన్ వర్క్ ఉండడం వల్ల, ప్రాక్టికల్స్ డ్యూటీ ఉండడం వల్ల ఒక 3, 4 టైమ్స్ అట్లా బాగల్పూర్ పోయి 2 డేస్ అట్లా ఉన్నాడు. మళ్ళీ ఒకసారేమో పేపర్ కరెక్షన్‌కి పోయి 1 వీక్ అట్లా పాట్నాలో ఉన్నాడు. కానీ ఇంటికి పోయినప్పుడు ఉండడం ఇదే ఫస్ట్ టైము. మాకైతే మా సార్ ఇంటికి పోయిండు గదా! అస్సలు పానం ఆగుతలేదు. మాకు గూడా ఇంటికి పోవాలి అన్నట్టుగా అనిపిస్తుంది. ఇగ మాకైతే ఈ సండే రోజైతే హడావిడిగా గడిచిపోయింది డే. కానీ మండే రోజైతే మస్తు బోర్ గొట్టింది. ఎందుకంత బోర్ గొట్టిందంటే సండే రోజైతే ఆ రోజు అప్పటి వరకు సాటర్‌డే వరకు పిల్లలకి ఎగ్జామ్స్, స్కూల్ ఇదంతా ఉంది గదా! ఇగ మేము ఎప్పుడైనా సరే సండే రోజు 8కి అట్లా నిద్ర లేస్తాము. కానీ సాటర్‌డే నైట్ అయితే కొంచెం భయమైంది. ఎందుకు భయమైందంటే, ఆ రోజు చెప్పిన గదా! నేను కేక్ వీడియోకి ఎడిటింగ్ చేసి వాయిస్ చెప్పడం అయితే స్టార్ట్ చేశాను 11కి. ఆ కేక్ వీడియో అనేది 14 మినిట్స్ ఉంది. దాంట్లో నేను 18 మినిట్స్ వాయిస్ చెప్పాను. అయితే అప్పటికే 11:25 అయితుంది. ఆ టైంలో ఇంక మా సార్ అయితే ఇంట్లో లేరు గదా! మా పక్కన అంకుల్ అయితే ఫస్ట్ మిస్డ్ కాల్ ఇచ్చి కట్ చేసిండు. ఇగ నేనేమో అప్పటికే వాయిస్ చెప్తున్నాను గదా! ఒక 5 మినిట్స్ ఆయన ఫోన్ రాగానే వచ్చి కట్ కాగానే, అదేంటి ఈ టైంలో జేసిండు అంకుల్, ఎవరికో చేయబోయి నాకు జేస్తుండులే సడెన్‌గా కట్ చేసిండుగా అని జెప్పి నాకనిపిచ్చింది. అట్లా ఒక 2 మినిట్స్ ఆలోచించిన తర్వాత మళ్ళా వాయిస్ చెప్పడం స్టార్ట్ చేస్తే, మళ్ళా ఇంకోసారి ఫోనొచ్చింది. మళ్ళా ఇంకోసారి ఫోనొచ్చింది. ఇగ నేనేమో తను కాల్ జేస్తుంటే, అదేంది ఇప్పుడు 11:25 అయితుంది. ఈ టైంలో నాకు కాల్ ఎందుకు జేస్తుండు ఈ అంకుల్ అని ఆలోచించాను. కానీ రీజన్‌లేం కనపడలేదు. ఇంకోటేంటి అంటే, ఆ అంకుల్ గూడా సింగిల్‌గానే ఉంటాడు. వాళ్ళ ఫ్యామిలీ ఎవరు ఉండరు గదా!
నాకు కొంచెం నెగెటివ్ థాట్స్ వచ్చినాయనమాట. ఎందుకు ఫోను చేస్తుండు ఈ టైంలో ఈ అంకులు, మా సార్ లేడు గదా! లేడని తెలుసా? అందుకే చేస్తుండు అన్నట్టుగా కొంచెం భయమైతది గదా! ఇంకోటేంటంటే మా ఇంట్లో ఆ టైంలో మా సార్ పక్కనుండి ఆ అంకుల్ ఫోను చేసిండనుకో లిఫ్ట్ చేయనన్నా లిఫ్ట్ చేద్దును, లేకపోతే కట్ అన్నా చేద్దును గానీ, అప్పుడేమో ఇంకా నైట్ మొత్తం కొద్దిసేపు వీడియోకి వాయిస్ చెప్పడం స్టాప్ చేసి, ఈ టైంలో ఈయన ఎందుకు ఫోను చేసిండు? అదేంది ఒక్కసారి చేయకపోతే మనం లిఫ్ట్ చేయలేదనుకో, మళ్ళీ ఇంకోసారి చేయలేదు గదా! వెంటనే 3 సార్లు ఈయన ఫోన్ ఎందుకు చేశినా అని కొంచెం టెన్షన్ అనిపిచ్చింది. నైటంతా ఇగ భయంగా అనిపిచ్చి నిద్ర సరిగ్గా పట్టలేదు. అప్పటికే ఇగ నేను నిద్రపోయేసరికి 1:00 అట్లా అయింది. ఇగ అప్పటికి గూడా అన్ని డోర్స్ లాక్ చేశానా లేదా అని చెప్పేసి మళ్ళీ ఇంకొకసారి చెక్ చేసుకున్నాను. ఇగ అన్ని డోర్‌లయితే లాక్ చేశాను. ఇగ నేనైతే అట్లనే ఆలోచిస్తూ నైటయితే పడుకున్నాను. పడుకున్న తర్వాత ఇగ మళ్ళా నాకన్నీ పిచ్చి కలలొచ్చేసి డిస్టర్బ్‌డ్ స్లీప్ అయితది గదా! అగో గట్ల అయిపోయింది. ఏవేవో కలలొస్తున్నాయి. ఆ కలలలో నేను మేలుకున్నట్టుగా నాకు కలలొస్తున్నాయి. అప్పటికే నేను లేట్‌గా నిద్రపోయినా అంటే ఈ కలలన్నీ నన్ను బాగా డిస్టర్బ్ జేసినాయి. ఇగ మళ్ళా 4:00 అయితుంది. 4:00 ఒకసారి లేసి వాష్‌రూమ్ వెళ్ళొచ్చిన తర్వాత వాటరయితే తాగేసి మళ్ళీ పడుకున్నాను. పడుకున్న తర్వాత ఇక మళ్ళా కొంచెం నిద్ర అయితే పట్టింది. మళ్ళా తెల్లారి గట్ల ఏవేవో కలలొస్తున్నాయి. ఆ కలలు ఇప్పుడు జరుగుతున్నట్టుగా నేను ఫీల్ అయితున్నా. అయితే నైట్ వచ్చిన కలల్ని నేను సగం వరకు మర్చిపోయినా. అక్కడక్కడ కొన్ని పిక్చర్స్ మాత్రమే గుర్తున్నాయి. ఇగ తెల్లారి గట్ల 4:00 లేసినా అని చెప్పినా గదా! అప్పుడు కొద్దిసేపు నిద్రపోయినంక వచ్చిన కల ఏంటంటే, మా సార్‌కంట ట్రైన్ మిస్ అయిపోయిందంట. ఇక్కడ కహల్గాన్‌లో ట్రైన్ ఎక్కిండు గదా! ట్రైన్ ఎక్కిన తర్వాత టికెట్ కన్ఫర్మ్ లేదు అని చెప్పేసి ఆ టీటీ ఆయనని దించేసిండట. దించేసిన తర్వాత ఆయన నెక్స్ట్ స్టేషన్ నుంచి అంటే ఒక 2, 3 స్టేషన్‌లలో కొంచెం ముందు వెనక దించేసినంట. అక్కడి నుంచి ఆటోలో వచ్చి ఇంటికొచ్చేసరికి మార్నింగ్ అయితే 5:30 అయిందంట. 5:30 అయిన తర్వాత తనొచ్చిండంట. ఇంట్లోకొచ్చి ఆ టేబుల్ మీద బ్యాగ్ పెట్టిండంట. నేను పడుకొని ఉన్నానంట. మా కన్నయ్య వచ్చి "అమ్మ లే అమ్మ పప్పు వచ్చేసిండు. అమ్మ లే అమ్మ పప్పు వచ్చేసిండు" అని కన్నయ్య అంటుండంట. మళ్ళీ వచ్చిన తర్వాత కన్నయ్య వచ్చి నా పక్కనే పడుకుండంట. ఈయననేమో మా సారు ఇంట్లోకెళ్ళి అక్కడిక్కడ తిరుగుతున్నట్టు, టవల్ తీసుకుంటున్నట్టు, స్నానానికి నీళ్ళు పెట్టుకున్నట్టు ఇట్లా ఇవన్నీ వాయిస్ ఇనిపిస్తున్నాయి నాకు. నాకప్పుడు నేను సగం నిద్రపోతున్నానా తెలవదు, సగం మెలుకువతోనున్నానా తెలవదు. అట్లట్లనే అనిపిస్తుంది. ఇగ నేను ఆ టైంలో లేవలేకపోతున్నా. ఇదంతా నడుస్తుంది గదా! మా సార్ రియల్‌గా వచ్చిండనే నేను ఫీల్ అయినా. కాకపోతే నాకంత లేసే అంత ఓపిక లేదు. ఆ తర్వాత మెలిక గూడా వస్తలేదు. నేననుకుంటున్నా నా మైండ్‌కి చెప్తున్నా మా సారొచ్చిండు. ట్రైన్ మిస్ అయిందంట. అసలు గింత పొద్దుగాల ఎట్లొచ్చిండు? ఏం కథ? ఇదంతా అడగాలని జెప్పేసి నా బ్రెయిన్ నాకు చెప్తుంది. కానీ నా బాడీ ఏమో లేస్తలేదు. ఇగ ఆ తర్వాత అట్లనే ఇగ మళ్ళీ నిద్ర పట్టేసింది. మార్నింగ్ లేచేసరికి 8:30 అయిపోయింది. ఇగ నైటంతా స్లీపే లేదు. అది గూడా డిస్టర్బెన్స్‌డ్ స్లీప్ ఉండడం వల్ల అసలు బ్రెయిన్ మొత్తం చాలా స్ట్రెస్‌గా అనిపిస్తుంది. ఇగ మార్నింగ్ లేవగానే 8:30 అట్లా అవుతుంది గదా! బయట లేసైతే లాక్ తీసేసి, గేట్ లాక్ తీసి, ఇల్లు ఊడ్చిన తర్వాత కిచెన్‌లోకెళ్ళేసి చాయ్ అయితే పెట్టి పిల్లలకి పాలైతే పెట్టినా ఇంకోవైపు. ఆ తర్వాత ఇంక వాషింగ్ మిషన్‌ల బట్టలేస్తానికైతే ఈరోజు ఇంకా సాటర్‌డే వీకెండ్ వచ్చేసరికి సండే రోజు ఇంట్లో చాలా పనులుంటాయి. ఎందుకంటే అప్పటికి ఆ రోజు స్కూల్ అయిపోతది గదా! పిల్లల యూనిఫార్ము, తర్వాత మళ్ళా పిల్లలవి స్కూల్ షూజు, స్వెటర్లు, మా సార్‌కి సంబంధించిన వీకెండ్ బట్టలు ఇవన్నీ ఉతకాలి గాబట్టి ఇగ సండే మొత్తం ప్రతిసారి హడావిడి అయిపోతది. ఇగ ఈరోజు గూడా అంతే. కొన్ని బట్టలేమో వాషింగ్ మిషన్‌లో ఏసినా, మళ్ళా ఒక బకెటెడ్ బట్టలని జెప్పి చెయ్యితోనైతే ఉతికేసిన. ఇగ ఇట్లా ఇదంతా పని జేసుకునే వరకే డే మొత్తం ఎండ్ అయిపోయింది. ఇగ చేత్తోని బట్టలు ఉతికి ఆరేసిన తర్వాతనే వంటయితే స్టార్ట్ చేశాను. ఇంట్లో అల్లం ఎల్లిగడ్డ అయిపోయింది. మొన్న మా సారయితే వెల్లిపాయలు తీసుకొనొస్తే ఫ్రైడే రోజు వ్లాగ్ అనేది తీయలేదని చెప్పినా గదా! ఫ్రైడే రోజు నేను మా పక్కన ఆంటీ ఇద్దరం కలిసి వెల్లిపాయలయితే తీశాను. ఇక ఈ 2 డేస్ పట్టిందనమాట. అది పేస్ట్ చేసే వరకు. అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసిన తర్వాత వంటయితే స్టార్ట్ చేసిన. ఏముంది ఈరోజైతే విషమని కన్నయ్యని అడిగిన, "ఏం కూర వండను నాన్న" అంటే ఎగ్స్ వండనా, కాలీఫ్లవర్ వండనా అంటే ఎగ్స్ వండమని చెప్పిండ్రు. బాయిల్డ్ ఎగ్ కర్రీ చేయక చానా రోజులయితుందని చెప్పేసి గుడ్లు ఉడకబెట్టి కూర అయితే వండి మధ్యాహ్నం అన్నం తినిపించే వరకు పిల్లలకి 12:30 అట్లా అయిపోయింది.
ఇక ఆ తర్వాత పిల్లలిద్దరు అన్నం తినిపించిన తర్వాత ఇక వాళ్ళ ఫ్రెండ్ వచ్చింది ఆడుకోవడానికి. అందుకనే వాళ్ళన్నారు గదా! "అమ్మ మేమే తినేస్తాం అన్నము" అని జెప్తే ఇక విషముకు, కన్నయ్యకు చెరొక ప్లేట్‌లో అన్నం కలిపిచ్చేసి నేను గూడా అన్నం తిన్న తర్వాత మా కన్నయ్య మధ్యాహ్నం అన్నం తిన్నాక చాలా డల్‌గా అయిపోయిండు. తను ఎప్పుడైనా అలసిపోతేనే "అమ్మ పడుకుందాం దా" అని అంటాడు. ఆఫ్టర్‌నూన్ టైమ్‌లో తను అస్సలు నిద్రపోడు. ఒకవేళ మా కన్నయ్య "అమ్మ నాకు నిద్రొస్తుంది" అన్నాడంటే తనకి ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చిందని అర్థము. లేకపోతే తనకు చేతనైతలేదు, కాళ్ళు గుంజుతున్నాయో, చేతులు గుంజుతున్నాయో, కడుపు నొస్తుందో ఇవన్నిటికి సూచన ఏంటంటే మా కన్నయ్య అయితే మధ్యాహ్నం పడుకుంటాడు. ఇక నిన్న గూడా అట్లనే బాగా అలసిపోయినట్టుగా కళ్ళన్నీ కొంచెం రెడ్‌గా అయినాయి. "అమ్మ నిద్రపోదాం దా" అని అడిగితే ఇక నాకు గూడా అనిపించింది ఈరోజు పిల్లలతోని ఆడుకోవడానికి, తర్వాత మాట్లాడడానికి వాళ్ళ పప్ప గూడా లేరు గదా! పొద్దున్నుంచి నేను ఇంట్లో పనులన్నీ జేసుకుంటున్నా గదా! పిల్లలు అలసిపోయినట్టున్నారని జెప్పేసి, "ఓకే నాన్న కొద్దిసేపు పడుకుందాం దా" అని జెప్పేసి 1:30కి అట్లా బెడ్ పైకైతే ఎళ్ళినాం. ఇగ మా కన్నయ్యని పడుకోబెట్టిన తర్వాత తనకైతే మస్తు జ్వరమొచ్చింది. లేవు కన్నా. కన్నా లే. ఏమైంది నాన్న? కన్నా ఏమైంది? ఆ? జ్వరం వచ్చిందా? ఇప్పుడు ఎట్లా తగ్గిందా? తగ్గలే. పాలు కాగబెట్టరానా? మరి ఏం తాగుతావు? మరి ఎట్లా? పెరుగన్నా తింటావా? ఏదో ఒకటి తిను. లేనా నా పండుగ వేడివేడిగా పాలు పోస్తే తాగుదురా. అన్నం పెట్టినా మరి పెరుగు అన్నం పెట్టినా? అన్నం కూడా వద్దా? మరి ఏంది? ఏది చెవులో గలీజుందా? ఏం లేదు, నీట్గానే ఉంది. ఇది చూడు, నేను అక్కకు పాలు పోస్తా. నీకు కూడా వద్దా? సరే మరి నేను పని చేసుకొని రా 2 మినిట్స్లో. నువ్వు కూడా వస్తావు ఆ రూమ్లోకి పోదా? ఆ రూమ్లోకి పోతుందా? లే కొద్దిసేపు ఏం కాదు. లేనన్నా లేచి కూర్చో. పండుకుంటావా? చెద్దరు కప్పున. ఫీవర్ ప్లీజ్. చేయలేము ఉండదు, తక్కువ ఈజీ తక్కువ అవుతుంది. ఉండదు ఉండదు. నేను పోస్తా కదా, అమ్మ వస్తుంది, నా ఫ్రెండ్ కదా, నాకు అనే మంచిగా తక్కువ ఏం కాదు. లేవాలి అమ్మో అన్నే కన్నయ్య లేసలేడు. అన్నం తిని బలం స్ట్రాంగ్ అవుతుంది మా కన్నయ్య. ఏముండదు ఏముండదు ఏముండదు. నాకు అన్నా కదా, నా మాట వింటావా? అయినావా? ప్లీజ్ నాన్న. మరి నేను పోనా? చదువుతావా? ఏముండదు ఏం లేదు. తీయముండదు. నోరు రిటర్న్ అవుతుందా? మంచిగా ఉంటుంది. నిజం తక్కువ కదా నాన్న. మింగచ్చు అక్కడ మింగుతాడు. ఐ లవ్ యూ కన్నా. తక్కువ అవుతుంది. ఓకే తక్కువ అవుతుంది. ఓకేనా? కొద్దిసేపు ఆడుకోరా. బట్టలు ఆరేస్తా నేను పోయి. చాయ్ తెచ్చుకుంటా ఒక్క నిమిషం. చాయ్ తాగిన తర్వాత బట్టలు ఆరేస్తా. బట్టలు ఆరేసినాక ఇల్లుకి కొన్ని బియ్యం కడిగి చాయ్ గిన్నెలు తోమేస్తా. తొందరగా అయిపోతుంది. మళ్ళీ నీకు ఆడుకొచ్చి కూర్చుంటా. ఓకే? మీకు కొద్దిసేపు ల్యాప్టాప్ ఇస్తే ల్యాప్టాప్ చూసుకుందరు. ఏంటమ్మా నువ్వు ముందు ప్రామిస్ అంటే వదిలేయు, కానీ ఈసారి ఏమైంది నీకు? ఎప్పుడు ఇస్తా పాపం. నువ్వు అట్లా అనగానే సర్ప్రైజ్ అయినంటే నా పని అంతా అయిపోయినాక ఇస్తా. ఓకేనా? అప్పుడు మీకు కొద్దిసేపు ల్యాప్టాప్ చూసుకొని ఆ తర్వాత అన్నం అవుతుంది. అన్నం తినిపిస్తా. తొందరగా వండుకుందాం. ఓకేనా? ఫస్ట్ ఆయిల్ పెట్టుకోవాలి. ల్యాప్టాప్ చూస్తాం. మీ ఇద్దరికి ఆయిల్ పెడతా. ఇగో టింగ్ 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 ఆయిల్ పెట్టుకుంటా.
अच्छा काफी दाबी जमीन साइड भुजिया दे ఇగ కన్నయ్యకు జ్వరం వచ్చిందని జెప్పినా గదా! తనకైతే కొంచెం హైగానే వచ్చింది ఫీవరు. మెడిసిన్ అయితే తాపిచ్చిన తర్వాత నేను చాయ్ పెట్టుకొని తాగిన. పిల్లలకైతే పాలొద్దని జెప్పిండ్రు. ఇగ బట్టలన్నీ తీసి ఇంట్లో బట్టలు ఆరేసిన తర్వాత కన్నయ్యకు, విషమ్మకైతే కొద్దిసేపు చూసుకోమని ల్యాప్‌టాప్ ఇచ్చిన. పొద్దున్నుంచి పిల్లలు ఇంట్లోనే ఉన్నారు. ఈరోజు స్కూల్ లేదు. తర్వాతనేమో బయట ఆడుకోవడానికి వెదర్ మొత్తం చల్లగా ఉంది గదా! డోర్ లాక్ చేసుకొనే ఉన్నాము 24 అవర్స్. డే టైమ్‌లో పిల్లలు అడిగారు, "బయటికెళ్ళి ఆడుకుంటావమ్మా, బయట గ్రౌండ్‌లోనైనా అంటే ఇంటి ముంగటనైనా క్రికెట్ ఆడుకుందాం దా అమ్మా" అనంటే నేను వద్దని చెప్పాను. ఇంట్లోనే కొద్దిసేపు క్రికెట్ అయితే ఆడుకున్నాం. కానీ మా కన్నయ్య హెల్త్ అయితే సహకరిస్తలేదని చెప్పేసి, "నాన్న మళ్ళీ లేచిన తర్వాత ఆడుకుందాం. ఇప్పుడు కొద్దిసేపు పండుకుందాం నాన్న, తమ్మునికి నిద్రొస్తుందనంటే" ఇక విషమ, కన్నయ్య ఇద్దరు పడుకొని ఈవినింగు 2 అవర్స్ తర్వాత అయితే నిద్ర లేచిండ్రు. ఇక ఆ తర్వాత చూసిండ్రు కదా! కన్నయ్యకి మెడిసిన్ పోసి ఇక నేనొక్కదాన్ని చాయ్ తాగిన. పిల్లలైతే పాలొద్దన్నారని జెప్పినా గదా! ఆ తర్వాత ఈవినింగ్ పనులు కంప్లీట్ చేసుకున్న తర్వాత విషమ్మ, కన్నయ్య బోర్‌గా ఫీల్ అయితుందని వాళ్ళకైతే ల్యాప్‌టాప్ ఇచ్చి వాళ్ళ జుట్టుకైతే నూనె పెడుతున్నాను. ఇక కన్నయ్యకు, విషమ్మకి ఇద్దరికీ నూనె పెట్టిన తర్వాత నేను గూడా నూనె పెట్టుకోవాలని జెప్పి ఇక నా హెయిర్ గూడా లీవ్ చేసుకొని మంచిగా ఈరోజు ఆయిల్‌తోనైతే మసాజ్ చేసుకున్నాను. నాకెప్పుడైనా సరే నేను హెయిర్‌కి ఆయిల్ అప్లై చేసుకుంటే కూర్చొని అప్లై చేసిననుకో నాకేదో అన్‌కంఫర్టబుల్‌గా లేకపోతే పెట్టుకోనట్టుగా అట్లా అనిపిస్తది. అందుకే ఇంక నేను ఎప్పుడైనా సరే నిలబడి జుట్టుకైతే నూనె పెట్టుకుంటాను. ఇప్పుడు కూడా అంతే పెట్టుకుందామని ట్రై చేసినా, ఇగ నేను మళ్ళా ఏం చేసినా అంటే వీడియో స్టాప్ చేసి అక్కడ వేరే రూమ్‌లోకెళ్ళి ఆయిల్ అయితే పెట్టుకున్న తర్వాత నైట్ మళ్ళా పిల్లలకి ఇద్దరికీ వేడి వేడిగా అన్నం వండడానికైతే ఒక గ్లాస్ అన్ని బియ్యం అయితే కడిగేసి బాగా చలి పెడుతుందని చెప్పేసి ఈ రూమ్ వార్మర్ ఆన్ చేసి పిల్లలిద్దరికీ అన్నం తినిపిద్దామని చెప్పేసి వచ్చిన. అప్పటికి టైము 7 అవుతుంది. ఇగ ఇప్పుడు 6:00 నుంచి నైట్ కొంచెం టైం అయితే లేట్‌గా గడుస్తున్నట్టుగా అనిపిచ్చింది. మా కన్నయ్యకైతే అన్నం తినిపిద్దామని చెప్పేసి అన్నం అయితే పెట్టినా. కానీ కన్నయ్య ఒక్కటే ముద్ద అన్నం తిని తనైతే పడుకున్నాడు. తను అన్నం ఏం తినలేదు నైటు. తనకు నైట్ గూడా మళ్ళా ఫీవర్ టానిక్ అయితే పోషినా. కానీ విషయంకి ఒక్కదానికే ఈడ అన్నం తినిపిచ్చి ఇగ నేను గూడా అన్నం తిని పిల్లలతో పాటుగానే 8:30కి అందరం అయితే నిద్రబోయినాము. ఈరోజు పొద్దున్నుంచి బానే టైం అయిపోయింది ఇంట్లో పనితోని గానీ, ఈవినింగు 6 నుంచి ఎటూ తోయలేదు. పిల్లలైతే చాలా బోర్‌గా ఫీల్ అయిపోయిండ్రు. ఇక కన్నయ్యకి జరం రావడంతోని విషమ్మ గూడా తమ్ముడు తనతోని మంచిగా ఆడుకుంటలేడని జెప్పేసి తను గూడా కొంచెం డల్ అయిపోయింది. ఇక మళ్ళా మేము ముగ్గురం ముచ్చట చెప్పుకొని అన్నం తినిపించిన తర్వాత ముచ్చట చెప్పుకొని ఇక కన్నయ్యనైతే పడుకోబెడుతున్నా. ఇక మా కన్నయ్యనేమో పప్ప ఇంటికాడ దిగిన తర్వాత మమ్మీ చెల్లెతోని ఇట్లా ఆడుకుంటాడు గదా! అట్లా ఆడుకుంటాడు గదా! అని జెప్పేసి కొద్దిసేపు కన్నయ్య అయితే ముచ్చట చెప్పిండు. ఇగ అంటుండు గదా! అమ్మ మనం గూడా రేపు ఇంటికి పోదామా అని జెప్పేసి కన్నయ్య నన్నడిగితే ఇగ నేను గూడా చెప్పిన గదా! 1 వీక్ అయినంక పోదాం నాన్న అనయితే చెప్పిన. ఇగ నైట్ పిల్లలిద్దరికీ అన్నం తినిపించిన తర్వాత ఇగ మేమైతే 8:30కి పడుకున్నాం. ఈ వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను. ఎ అమ్మ ఆ! కానీ హ్మ్. పప్ప నల్గొండలో పోయి ఆ! పుట్టమట ఆడుకుంటుంది కదా ఏం ఆడుకుంటుండు? చెప్పాలి ఆ! అంటారు ఏమంటాడు? పప్ప ఎప్పుడు పప్ప అయిపోయినాక ఆ! బాబాయ్ 1 రూపాయి ఇవ్వమంటాడు ఇంకా? అది కుక్క కుక్క అంటాడు అట్లా ఆడుకుంటుండా ఇప్పుడు పప్ప చెల్లెతోని? ఆ, సరే ఆడుకోనీలే. పండుకుందాం దా. బాయ్ అందరికీ. గుడ్ నైట్ అను. బాయ్ అందరు గుడ్ నైట్ హ్మ్.